మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుందా జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. అమెరికాతో దౌత్య సంబంధాలు ఒడుగుదుడుకులకు గురవుతుండటంతో భారత చర్యలు చేపట్టింది. డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంతో లాబియింగ్ చేసేందుకు మెర్క్యూరీ పబ్లిక్ అఫైర్ అనే సంస్థను నియమించుకుంది. పబ్లిక్ పార్టీకి చెందిన మాజీ సెనేటర్తో పాటు 2020లో ట్రంప్ ప్రచార బృందంతో పనిచేసిన వ్యక్తి ఆ సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే ఉత్పత్తులపై ఈ నెల 27 నుంచి 25% అదనపు సుంకాలు అమల్లోకి రానున్న వేళ భారత్ లాబియింగ్కు ఉపక్రమించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఈ నెల 27 నుంచి అమెరికా విధించిన 25% అదనపు సుంకాలు అమల్లోకి రానున్న వేళ వాటినాపే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. ఈ మేరకు ట్రంప్ యంత్రాంగంతో సంబంధాలు నెరిపేందుకు మెర్క్యూరీ పబ్లిక్ అఫైర్స్ అనే సంస్థను ప్రత్యేకంగా నియమించుకుంది. ఇందుకోసం అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం నెలకు $75,000 చెల్లించనుంది. మొత్తం 3 నెలల పాటు ఒప్పందం అమల్లో ఉండనుంది. మెర్క్యూరీ సంస్థలో రిపబ్లికన్ పార్టీకి చెందిన మాజీ సెనేటర్ డేవిడ్ విట్టర్ తో పాటు 2020లో ట్రంప్ ప్రచార బృందంలో పనిచేసిన బ్రయాన్ భాగస్వామ్యులుగా ఉన్నారు. న్యూయార్క్ రాష్ట్రానికి సెనేటర్ గా ఎన్నికైన తొలి ఇండో అమెరికన్ కెవిన్ థామస్ కూడా వీరికి సాయం చేయనున్నారు. ప్రస్తుతం శ్వేత సౌధం చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా వ్యవహరిస్తున్న సూసీ విలిస్ కు మెర్క్యూరీ సంస్థతో సంబంధాలున్నాయి. 2024 వరకు ఆమె ఈ సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత శ్వేత సౌధంలో బాధ్యతలు చేపట్టారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాతో పాకిస్తాన్ వేగంగా సంబంధాలను బలోపేతం చేసుకుంది. ఇందుకోసం ట్రంప్ మాజీ బాడీగార్డ్ కీత్ షల్లర్ నిర్వహిస్తున్న లాబియింగ్ సంస్థను నియమించుకుంది. ఈ విషయంలో భారత్ మాత్రం కొంత వెనుకబడిందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే భారత్ లాబియింగ్ సంస్థను నియమించుకున్నట్లు తెలిసింది. భారత్ ఇప్పటికే ట్రంప్ మాజీ సహాయకుడు జేసన్ మిల్లర్ కు చెందిన SHW పార్ట్నర్స్ LLCని నియమించుకొని నెలకు $150,000 చెల్లిస్తోంది. అమెరికాతో కీలకమైన ఒప్పందాలు, ఇతర పనులను పూర్తి చేసుకోవడానికి చాలా దేశాలు లాబియింగ్ సంస్థలను నియమించుకుంటుంటాయి.